హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వాంగి బాత్ చేసుకుంటున్నాం. అదేనండి వంకాయ రైస్ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, మధ్యాహ్నం లంచ్లోకి తినొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాము. ముందుగా మనం వంకాయలు కోసి ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకున్నాం. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా మనం పోపు దినుసులు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మినపప్పు, పచ్చెనగపప్పు, పోపు దినుసులు, ఇలా జీలకర్ర అన్నీ కూడా మనం ఇలాగా పోపు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. పచ్చిమిర్చి వేస్తున్నాను, 2 కట్ చేసి ఇలా వేసేసాను. ఒక ఉల్లిపాయ కట్ చేసేసాను. ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసేసుకుందాము. ఈ వంకాయ రైస్ అనేది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో అయితే చేసిన వెంటనే అయిపోయింది. చాలా బాగుంటుంది, మంచి టేస్ట్తో ఉంటుందన్నమాట. ఇది కొత్తిమీర వేసాను, అలాగే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం చక్కగా ఫ్రై చేసుకుందాము. అలాగే కొంచెం చిటికెడు పసుపు వేస్తున్నాను, మంచి కలర్ కోసం. సాల్ట్ వేస్తున్నాను, మరి త్వరగా ఫ్రై అయిపోవాలి కదా మన ఉల్లిపాయ అనేది. సాల్ట్ వేయడం వల్ల త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇలాగే చక్కగా మనం ఫ్రై చేసుకొని ముందుగా వంకాయలు సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఎక్కువ టైం ఉండకూడదు ఉప్పు నీళ్ళలో కూడా. మనం పోపు పెట్టుకున్నప్పుడు వాటిని కట్ చేసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకునే ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నామంటే అప్పుడు కరనెక్కకుండా ఉంటాయి. ఈ వంకాయ రైస్ అనేది 2 రకాలుగా చేయొచ్చు. ఇలాగా మొత్తం వంకాయ రెడీ అయిపోయిన తర్వాత రైస్ వేసి ఇందులోనే ఉడికించవచ్చు. లేదంటే మనం రైస్ విడిగా ఉడికించుకొని మనం దీంట్లో కలుపుకోవచ్చు. నేనైతే రైస్ విడిగా ఉడికించి చేస్తున్నాను. కొంచెం కారం వేస్తున్నాను తగినంత, మన రుచికి సరిపడినంత. కొంచెం ఇంగు వేస్తున్నాను. ఇంకా చింతపండు పులుసు అనమాట. ఇది చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ఇలా రసం తీసేసుకోవాలి. ఇలా ఉడకాలన్నమాట. త్వరగా ఉడికిపోతుంది కదా మనకు వంకాయ అనేది. ఇలాగ సిమ్లో పెట్టేసి మనం మూత పెట్టేసామంటే చాలా చక్కగా త్వరగా ఉడికిపోతుంది అనమాట. త్వరగా చేసే వంట ఏదైనా ఉందంటే వంకాయ అని చెప్పుకోవచ్చు. మనకి చాలా టేస్టీ ఉంటుంది. వంకాయతో ఏ వెరైటీస్ చేసినా అసలుకి అదిరిపోతుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా తినాల్సిందే. వంకాయతో ఏ వంటైనా బాగుంటుంది. ఇలాగ మీరు కూడా ట్రై చేయండి. మార్నింగ్ మీకు టైం లేకపోతే, కర్రీస్ చేసే టైం లేకపోతే రైస్తో పాటు ఇలా ఐటమ్ చేసేసుకున్నామంటే ఇది బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, లంచ్లోకి కూడా బాగుంటుంది. వంకాయ ఉడికిందో లేదో చూసుకోవాలి మనం. ఉడికిపోయింది చక్కగా. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మనం ముందుగా రైస్ వండి పక్కన పెట్టుకుని ఉన్నాము. ఇలా మనం ప్యాకెట్ తెచ్చుకున్నాము మసాలా అనమాట. దీనిలోకి రైస్ వండి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్లోకి మసాలా వేసుకోవాలి. ఈ ప్యాకెట్ మసాలా లేకపోతే మీరు మన ఇంట్లోనే మనం మసాలా రెడీ చేసుకోవచ్చు. అది ఇంకోసారి చూద్దాము మనం వీడియోలో. ఇలా నేను ప్యాకెట్ తెచ్చుకొని మసాలాలు కలుపుకుంటున్నాను. వాంగి బాత్ మసాలా అంటే ఇస్తారనమాట. మనం ముందుగా ఉడికించుకున్న రైస్లో కొంచెము సాల్ట్ కూడా కలిపి పెట్టుకుంటున్నాము. ఈ పౌడర్ అంతా కూడా వేసేసి మనం చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. మొత్తం కలిసే విధంగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయ మిశ్రమం ఏదైతే ఉందో అది వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి చక్కగా. ఇలా కలిసిన తర్వాతే మనకి మొత్తం కలిసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం మనం సరిపోకపోతే వేసుకోవాలన్నమాట. ఇంకా మీకు ఇష్టం అంటే దీనిపైన కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేయట్లేదు, పోపులో వేసాను కాబట్టి మళ్ళీ వేయట్లేదు. ఇదే విధంగా మొత్తం కలిపేసుకోవాలి, మొత్తం కలిసే విధంగా. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాగే నా ఛానల్ చూస్తూ ఉండండి. ఇలాగే మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉంటాయి కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మన ఛానల్లో వంకాయతో చాలా వెరైటీస్ ఉన్నాయండి. గుత్తి వంకాయ కూడా చేస్తున్నాను, చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ముందుగా మనం పల్లీలు ఇలా వేయించి పెట్టుకున్నాము. కొన్ని జీడిపప్పు, పల్లీలు ఇలాగా వేయించేసుకున్నాము. మనం పోపులో వేస్తే మెత్తగా అయిపోతాయి కదా, అందుకని ఇలా వేసాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.